హలో అండి, ఈరోజు నేను మీకు ఒక మంచి సైడ్ డిష్ అండి, గోబీతో క్యాప్సికమ్ ఆనియన్స్ అండ్ టమాటోతో ఒక సైడ్ డిష్ చపాతీ కోసం చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇక్కడ నేనైతే ఆయిల్ని హీట్ చేసుకున్నాను. సో వేసుకుంటాను కొంచెం జీరాని. చూసారా, ఆయిల్ అయితే మంచిగా హీట్ అయిపోయింది, అవి కూడా చిటపటలాడుతున్నాయి. ఇప్పుడు ఆనియన్స్ అని వేసేసుకుందాము. ఆనియన్స్ని జస్ట్ ఒక కాస్త ట్రాన్స్లూసెంట్ అయ్యేంత వరకు అయితే ఫ్రై చేద్దాము. జస్ట్ అంటే మగ్గడం, జస్ట్ మగ్గనిద్దాం, మంచిగా మగ్గనిద్దాం. సో ఇక్కడ అవి మగ్గుతున్నాయి. సో ఇక్కడ నేనైతే గోబీని తీసుకొని మంచిగా కట్ చేసుకున్నాను మీడియం సైజ్ పీసెస్లో. అండ్ వేడి నీళ్ళలో ఉప్పు అండ్ హల్దీ వేసి అయితే పెట్టేసుకున్నాను. సో ఆ ఆనియన్స్ కొంచెం ట్రాన్స్లూసెంట్ అయ్యే వరకు కుక్ చేసి ఈ గోబీని అందులో అయితే యాడ్ చేసేద్దాం. ఇవైతే మంచిగా ట్రాన్స్లూసెంట్ అయిపోయింది. సో ఇప్పుడు నేను గోబీని తీసుకుని అయితే అందులో యాడ్ చేసేస్తాను. ఇప్పుడు ఈ గోబీని అయితే కాస్త ఫ్రై అయితే చేసామండి. సో ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసేసుకుందాము. టర్మరిక్ సాల్ట్ కొంచెం యాడ్ చేసుకున్న తర్వాత దాని టేస్ట్ని బట్టి అయితే యాడ్ చేసుకుందాం. ఇది కొంచెం మగ్గడానికి అయితే సాల్ట్ అయితే యాడ్ చేశాను. దీన్ని ఇంకొక 2 minutes ఫ్రై చేద్దాం ఇలాగే. దాని తర్వాత టొమాటోస్ అనేవి యాడ్ చేసేద్దాం. దానికి 2 minutes మంచిగా దీన్ని అయితే ఫ్రై చేసామండి. ఇప్పుడు ఇందులో నేనైతే టొమాటోస్, ఒక బిగ్ టొమాటో తీసుకున్నాను, దీన్ని కట్ చేసేసాను. సో దీన్ని అయితే ఇందులో యాడ్ చేసేద్దాం. ఇప్పుడు దీన్ని మంచిగా కలిపేసుకొని మూత అయితే పెట్టేసి టొమాటోస్ మగ్గేంత వరకు అయితే దీన్ని ఫ్రై చేద్దాం. ఆ టైంలో మాకు టొమాటోస్ కూడా మగ్గిపోతాయి అండ్ గోబీ కూడా మగ్గిపోతుంది. సో మూత అయితే పెట్టేద్దాం. మంచిగా మూత అయితే పెట్టేసి కవర్ చేసుకుంటూ కుక్ చేసుకున్నాం. మధ్యలో కాస్త కలుపుకుంటూ అయితే మగ్గనిద్దాం. టొమాటోస్ మగ్గుతున్నాయి చూసారా. ఇంకా సేపు పెడితే టొమాటోస్ మగ్గిపోతాయి అండ్ గోబీ కూడా. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి అండ్ చాలా ఈజీ రెసిపీ. గోబీ కర్రీ చేస్తే నార్మల్గా మంచిగా కుక్ చేసుకుంటే బాగుంటుంది. అదే ఎక్కువ కుక్ అయిపోతే అది ఏమైపోతుందంటే పేస్ట్లా అయిపోతుంది, టేస్టే ఉండదు. ఈ గోబీ అనేది ఇలా క్రంచీగా ఉంటేనే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. సో ఇలా మగ్గనిస్తే మూత పెడుతూ అయితే కుక్ చేద్దాం. చూసారుగా, అదే వాటర్ మీకు వదిలేసుకుంటుంది అండ్ ఆయిల్ కూడా మంచిగా సెపరేట్ అవుతుంది. టొమాటోస్ కూడా బాగా మగ్గినాయి. మీరు చూసుకోండి, మీకు మగ్గలేదు అని అనిపిస్తే మాత్రం మీరు ఇందులో కొంచెం అంటే కొంచెం వాటర్ అండి, జస్ట్ ఇలా ఒక స్ప్లాష్ చూసుకుంటే చాలు. చూద్దాం మగ్గినాయో లేవో. మగ్గలేదు, ఇంకా మగ్గాలి. కొంచెం అంటే కొంచెం నీళ్ళు వేసుకున్నాం. నీళ్ళు చూసారు కదండి, కొంచెం అంటే కొంచెం నీళ్ళు తీసుకున్నాను. ఎక్కువ నీళ్ళు వేస్తే ఏమవుతుందంటే అది వెట్ కర్రీ కిందకి వెళ్ళిపోతుందండి, కర్రీ టైప్లో. సో మాకు వెట్ కర్రీ వద్దు. సో డ్రై కర్రీలా కావాలి కాబట్టి కొంచెం వాటర్ అయితే యాడ్ చేశాను. ఇప్పుడు దీన్ని మగ్గడానికి అయితే
కవర్ చేసి కుక్ చేద్దాం. మీకు అదే ఆ టైంలో మగ్గకపోతే కాస్త టైం ఎక్కువైనా పెట్టి మగ్గనిచ్చుకోండి. ఒక 5 minutes అలా మగ్గనిచ్చాను. ఇప్పుడు చూసుకుందాం. అయితే చూసారా మంచిగా మగ్గింది, కట్ అయిపోతుంది. సో ఇప్పుడు ఇందులో క్యాప్సికమ్ అనేది యాడ్ చేసేసుకున్నాము. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసుకొని కుక్ చేసుకున్నాము. ఇప్పుడు దీన్ని మంచిగా కాసేపు మగ్గనిద్దాము. క్యాప్సికమ్ కొంచెం సేపు మగ్గనిస్తే మగ్గిపోతుంది కదా. జస్ట్ 2 to 3 minutes వరకు అయితే మగ్గుతుంది. మళ్ళీ మూత పెట్టేద్దాం. ఒక 2 minutes అయితే మగ్గనిచ్చాము. మంచిగా కలిపేసుకున్నాము. చూసారా మంచిగా అయితే మగ్గిపోయినాయి. సో క్యాప్సికమ్ కూడా మంచిగా మగ్గిపోయింది. చూసారా మంచిగా మగ్గింది. సో ఇప్పుడు ఇందులో మీకు కావాల్సిన స్పైసెస్ అయితే యాడ్ చేసుకుందాం. జస్ట్ బేసిక్ మసాలాస్ అండి. ధనియా పౌడర్ యాడ్ చేసుకుందాం. ధనియా పౌడర్ది ఆ పచ్చి వాసన పోయేంత వరకు అయితే కాస్త కుక్ చేద్దాం. ఒక 2 minutes 1 or 2 minutes పెట్టుకుందాం. సో అయిపోయిందండి. చూసారుగా మంచిగా అయితే ఇప్పుడు రెడ్ చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేసేసుకోండి. ఎంత టేస్టీగా ఉంటుందంటే అండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరందరూ ఒకసారి ఖచ్చితంగా దీన్ని అయితే ట్రై చేయండి. సో చపాతీస్లోకి, పుల్కాస్లోకి, పరాఠాస్లోకి చాలా అంటే చాలా బాగుంటుంది. డ్రై గ్రేవీ కాబట్టి చాలా బాగుంటుంది. పైన నుంచి కొరియాండర్ అయితే యాడ్ చేసేసుకున్నాము. ఇప్పుడు స్టవ్ని కట్టేది. హోప్ యూ లైక్ ద వీడియో అండి. వీడియో నచ్చింది అనుకుంటా. ఈ రెసిపీ మీరు ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్స్లో చెప్పండి. మీరు ఈ రెసిపీని ట్రై చేశారా లేదా అది కూడా నాకు కమెంట్ చేసి చెప్పండి. మరి ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేను చేసే ప్రతి వీడియో అనేది మీ దాకా వస్తుంది. సో కింద బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.